సేలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అరికెపూడిని పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి. గాంధీతో పాటు కొందరు కార్పొరేటర్లు, ఎమ్మెల్యే అనుచరులు కాంగ్రెస్ లో చేరారు. అరికెపూడి గాంధీ చేరికతో కాంగ్రెస్ తో జాయిన్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. త్వరలో మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలతో వారి చర్చలు ఫలించినట్టుగా తెలుస్తోంది. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ ను వీడారు. ఇక వీటితో పాటు 6 ఎమ్మెల్సీలు కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి హస్తం గుటికి చేరారు. సేలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కొద్దిసేపటిమే రేవంత్ రెడ్డి నివాసంలో సేలింగంపల్లి ఎమ్మెల్యే కండువా కప్పుకున్నారు. వీరితో పాటు మరో 3 కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరారు. గడిచిన 2 రోజులుగా అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే కార్పొరేటర్లతో పాటు ఆయన కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరుసగా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ దూకుడు ప్రదర్శిస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి మరో 3 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఒకేసారి అందరినీ కాకుండా విడతల వారీగా ఎమ్మెల్యేల చేరికలకు సంబంధించినటువంటి ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. దీంట్లో భాగంగా నిన్న ఒక ఎమ్మెల్యే, ఈ రోజు ఒక ఎమ్మెల్యే, రేపు లేదంటే ఎల్లుండి మరో 1-2 ఎమ్మెల్యేలు చేరేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా పెద్ద ఎత్తున చేర్చుకోవాలనేటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ చేర్చుకొని కాంగ్రెస్ ఎల్పీని కూడా మెర్జర్ చేసుకున్నటువంటి నేపథ్యంలో అదే తరహాలో రాజకీయాన్ని రేవంత్ రెడ్డి కొనసాగించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇదే అంశం మీద 2 పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతుంది. ఏదేమైనా పార్టీలోకి వస్తామనేటువంటి వాళ్ళందరినీ చేర్చుకొని తీస్తామనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ నాయకత్వం ఉంది. దాంట్లో భాగంగానే రాత్రి ప్రకాష్ గౌడ్, ఇప్పుడు అరికెపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రైట్, థ్యాంక్ యూ చారి.